ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా మా ఈ ఛానల్లో మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇందులో భాగంగా గత వారం సాతానుగాడు వాడి సేవకులను ఖచ్చితమైనటువంటి సేవకులుగా విశ్వాసులు నమ్మునట్లు చేయొచ్చు, వాడి యొక్క సేవకులుగా ఉన్నవారి ద్వారా వాడు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్కు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇందులో భాగంగా మరి ఆ క్రొత్త నిబంధనలో క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ సేవకులకు 10వ వంతు దశమ భాగాన్ని ఇవ్వాలా ఇవ్వకూడదా అనే విషయాలను మనం తెలుసుకోవడం జరిగినది. అదేవిధముగా మరి క్రైస్తవ సేవకుడు తాను కూడా 10వ వంతు దశమ భాగాన్ని ఎవరికి ఇవ్వాలో ఆ విషయాలు కూడా మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలకు సంబంధించి మరికొన్ని విషయాలు ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా మీకు తెలియపరుస్తూ మరనేకమైనటువంటి లోతైన ఆధ్యాత్మిక విషయాలు ఈ అంశానికి సంబంధించిన విషయాల భాగంగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను వినవలసిందిగా, శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుచున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన ఆ వాక్య వచనాల్లో మనం చూస్తున్నప్పుడు క్రైస్తవ విశ్వాసి 10వ వంతు దశమ భాగము లేక దశమ భాగాన్ని క్రీస్తు సేవకులకు ఇవ్వాలని మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవ సేవకుడు 10వ వంతు దశమ భాగాన్ని తీసి పేద విశ్వాస సేవకులకు ఇవ్వాలనియు, సంఘములోనున్న విధవరాండ్రకు, వృద్ధులకు, దిక్కులేని వారికి మరి ఇచ్చి వారిని ఆదుకోవాలని కూడా మరి ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తునిగా మరి క్రైస్తవ సేవకుడు కూడా ఉండాలని, ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా తాను కూడా 10వ వంతు ఇస్తూ దేవుని రాజ్య విస్తరణలో తాను కూడా పాలిభాగస్తునిగా ఉండాలని ఈ విషయాలు కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతకన్నా ఎక్కువ ఇస్తూ దేవుని యొక్క రాజ్య విస్తరణలో పాలిభాగస్తులుగా ఉంటే దాని మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసి స్థానాన్ని అనుసరిస్తూ 10వ వంతుని ఇచ్చాడు అని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. ప్రవక్త స్థానాన్ని కూడా అనుసరిస్తూ 10వ వంతు ఆయన ఇచ్చి ఉన్నాడనే విషయాన్ని కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. ఇదే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త యూదులకు కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా యూదా క్రైస్తవులకు వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక యూదులకు వ్రాయబడింది కాదు కానీ యూదా క్రైస్తవులకు, అంటే యూదులలో నుండి క్రీస్తుని రక్షకునిగా, విమోచకునిగా, మెస్సియాగా, ప్రియా దేవుని బిడ్డలారా దేవునిగా విశ్వసించిన వారికి హెబ్రీ గ్రంథకర్త వ్రాసి తెలియపరిచిన విషయాలుగా ఈ విషయాలను మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక క్రైస్తవ విశ్వాసి ఇవ్వాలి, క్రైస్తవ సేవకుడు కూడా ఇవ్వాలి. ఆదికాండం 14వ అధ్యాయం ద్వారాను, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. ఎందుకంటే అబ్రహాము విశ్వాసి స్థానాన్ని అనుసరించి 10వ వంతు దశమ భాగాన్ని అన్నిటిలో నుండి మరి యాజకుడుకు మెల్కీసెదెకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా మరి తను ప్రవక్తగా కూడా మరి పిలువబడుటను మనం చూస్తుంటాం. ప్రవక్త స్థానాన్ని అనుసరిస్తూ కూడా తాను 10వ వంతు దశమ భాగాన్ని అది కొనసాగించుటను కూడా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు 10వ వంతు దశమ భాగం ఇచ్చాడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇచ్చాడు అని గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు 10వ వంతు దశమ భాగాన్ని ఇచ్చాడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కూడా ఇచ్చి ఉన్నాడని ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఒకవేళ ఈ విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నటువంటి దేవుని బిడ్డలు, ఆత్మీయులు ఎవరు ఉన్నా ప్రియా దేవుని బిడ్డలారా కొత్తగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకున్నటువంటి ఆత్మీయులు ఒకవేళ వారికి ఈ విషయాలు తెలియకపోవచ్చు, ఒకవేళ తెలుసుకోవాలనే ఆశ, ఒక ఆసక్తి మీలో ఉన్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా తప్పక మరి గత వారం దానికి ముందు వారాల్లో చెప్పబడినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఈ అంశానికి సంబంధించినటువంటి ఆ సందేశాలను మీరు వీక్షించుట ద్వారా ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే కొంతమంది ప్రభు సేవకులు ఇలా అనుటను జరుగుతున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఇచ్చేటటువంటి కానుకల మీద పోషించబడుచున్నటువంటి ప్రభు సేవకులు ఎలా 10వ వంతు దశమ భాగాన్ని ఇవ్వగలరు అండి అని వారు అనుటను జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఇలాంటి ప్రభు సేవకులు తెలుసుకునవలసిన విషయాలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా,
విశ్వాసులలో పేదవారు లేరా? వారు వారి యొక్క సంపాదనలో నుండే ఇచ్చుట లేదా అంటే ఇస్తున్నారు. ఈ విషయాలు తప్పక ప్రభు సేవకులు తెలుసుకోవాలి. ఎందుకంటే విశ్వాసులో కూడా మరి పేదవారైనటువంటి విశ్వాసులు ఉన్నారు. వారు తప్పక వారి యొక్క సంపాదన అంతటిలో నుండి దశమ భాగాన్ని 10వ వంతున వారు దేవుని పరిచర్యకు, దేవుని యొక్క మరి ఆ వాక్యము నిర్ణయించినటువంటి విధానంలో వారిస్తూ ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ మరి ప్రభువును గణపరుస్తూ వారి ముందుకి కొనసాగుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారి, విషయాలు గమనించండి. అలాగే ప్రభు యొక్క సేవకుడు ఏ స్థాయిలో ఉన్నా వాక్య నెరవేర్పు గల ఆత్మీయతలో భాగంగా తప్పక ప్రభు సేవకుడు తనకు వచ్చు కానుకల్లో నుండి 10వ వంతు యొగు దశమ భాగాన్ని తీయాలి. కొత్తగా సేవలోనికి వచ్చి వారికి ఇచ్చి వారి సేవను ప్రోత్సహించాలి. అప్పుడే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞను ప్రియా దేవుని బిడ్డలారా నెరవేర్చు వారు అవుతారు. ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలంత వివరంగా నేను తెలియపరచడం జరుగుతుందంటే మరి కొత్తగా చాలామంది ప్రభు సేవకులు పరిచర్యలోనికి వస్తారు. విశ్వాసముతో ప్రభు పరిచర్యను చేస్తూ ఉంటారు. అలాంటి పరిచర్యను బలపరిచేటటువంటి దర్శనాన్ని ప్రతి ప్రభు సేవకుడు తనకు వచ్చినటువంటి కానుకలోంచి 10వ వంతు ఆ దశమ భాగాన్ని తీసి మరి అది వారికి ఇచ్చి ప్రోత్సహించుట ద్వారా మరి వారిని కూడా పరిచర్యలో బలపరచడానికి, స్థిరపరచడానికి, ప్రోత్సహించడానికి, ఆదుకోవడానికి అదొక గొప్ప దీవెనకరముగా మరి ఈ రకమైనటువంటి ఆత్మీయతను కలిగి ఉండటం ద్వారా మరి పొరుగు సేవకులకు కూడా ఎంతో మేలుకరంగా మరి కొంతమంది సేవకులు ఉండడానికి ఈ యొక్క 10వ వంతు తీసి ఇచ్చుట అనే ఈ యొక్క ఆత్మీయత ఎంతో దీవెనకరంగా ఉంటూ ఉంటుంది. దేవుని యొక్క పరిచర్య కూడా విస్తరించబడుతూ మరి విశ్వాస సేవకులు వారు పోషించబడడానికి, వారు బలపరచబడడానికి, వారు చేస్తున్న ఆ పరిచర్యలో ఆ ప్రాంతాల్లో వారు నిలబడడానికి ఎంతో వారికి ప్రోత్సాహకరంగా మరి ఈ 10వ వంతు తీసి ఇచ్చేటటువంటి సేవకులు మరి దేవుని యొక్క పరిచర్యలు ఆశీర్వాదకరంగా వారు ఉండేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇటువంటి సేవ దేవునికి ప్రీతికరమైన సేవ, ఇటువంటి సేవ దేవుని సంతోషపెట్టే సేవ, ఇటువంటి సేవ వాక్యానుసారమైనది, దైవ చిత్తానుసారమైన సేవ ఉన్నదని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు సేవకులు తప్పక తెలుసుకోవాలి. అంటే ఒక విశ్వాసి మరి సేవకునికి 10వ వంతు ఇవ్వాలని బోధించే ప్రతి సేవకుడు తాను కూడా మరి 10వ వంతు యొగు ఆ దశమ భాగాన్ని తీసి విశ్వాస సేవకులకు ఇచ్చి వారిని బలపరచుట ద్వారా అది దేవునికి ప్రీతికరమైన సేవని ప్రభు సేవకునిగా మరి ప్రభు సేవకులైన వారికి ఈ యొక్క ఈ సందేశ ఈ యొక్క మరి వివరణ ద్వారా ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మీరు తెలుసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాల ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అభివృద్ధి చెందినటువంటి సేవకుడు, స్థిరపడినటువంటి సేవకుడు, ఉన్నతమైనటువంటి సేవకుడు ఒక పేద విశ్వాస సేవకుడును బలపరచకపోవడం కూడా సాతానుగాడు ఆడే మైండ్ గేములో ఒక భాగమే అని తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. అంటే కొన్ని సందర్భాల్లో మరి ఉన్నత పరిచర్యలు చేసేటటువంటి ప్రభు సేవకులు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే మరి అభివృద్ధి చెందినటువంటి సేవకుడు తనకి వచ్చేటటువంటి కానుకలోంచి 10వ వంతు తీసి పేద విశ్వాస సేవకుని ఒకవేళ బలపరచలేనట్లయితే మరి ఆ సాతానుగాడి యొక్క మైండ్ గేములో ఆ సేవకుడు చిక్కుకున్నాడు. సాతానుగాడు ఆడే ఆ మైండ్ గేములో మరి తాను కూడా ఒక పావుగా వాడబడుతున్నాడు అనే విషయాలు తప్పక అటువంటి సేవకులు తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే అభివృద్ధి చెందినటువంటి సేవకుడు మరి కొత్తగా దేవుని పరిచర్యలోకి వచ్చిన విశ్వాస సేవకులను, పేద సేవకులను బలపరిచే ప్రయత్నం చేయాలి, స్థిరపరిచే ప్రయత్నం చేయాలి. దేవుడు వారికి ఇస్తున్నటువంటి కానుకలోంచి 10వ వంతును దశమ భాగాన్ని ఇచ్చి వారి పరిచర్యను ప్రోత్సహించడం ద్వారా వారి యొక్క పరిచర్య విస్తరించబడుతుంది. వారు కూడా మరి గొప్ప పరిచర్య చేయడానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఈ స్థిరపడిన సేవకులు 10వ వంతు తీసి ఇచ్చట ద్వారా మరి గొప్ప పరిచర్య జరుగుతుందని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అభివృద్ధి చెందిన సేవకుడు, స్థిరపడిన సేవకుడు, ఉన్నతమైన సేవకుడు ఒక పేద విశ్వాస సేవకుడును బలపరచకపోవడం కూడా సాతానుగాడు ఆడే మైండ్ గేములో ఒక భాగమే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది ఎలానంటే ప్రియా దేవుని బిడ్డలారా, నా మినిస్ట్రీ పేరే వినబడాలి, విస్తరించాలి. నా సంస్థ పేరే వినబడాలి, నా సంస్థే విస్తరించాలి. నన్నే అందరూ గుర్తించాలి
నా సేవని అందరూ గుర్తించాలి, గౌరవించాలి. మరి సేవ అంటే వాళ్ళదే అని అందరూ నా విషయమై చెప్పుకోవాలి, నా పేరే అందరికీ తెలియబడాలి. ఇటువంటి స్వార్థ బుద్ధి సాతానుగాడి మైండ్ గేములో భాగమే అని తప్పక ఇటువంటి సేవకులు తెలుసుకోవాలని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డారా, మేము కూడా మరి మా యొక్క పరిచర్యలో మరి మేము చేసేటటువంటి ఈ పరిచర్య మరి విశ్వాసంతో మేము చేస్తూ ఉన్నాం. అయినా ఎంతోమంది విశ్వాస సేవకులను బలపరిచాము. ప్రభు యొక్క పరిచర్యలో మరి స్థిరపరచడం కూడా మా పరిచర్య ద్వారా జరిగి ఉన్నది. మరి అది ఎలా మేము చేసి ఉన్నామంటే, ఈ 10వ వంతును తీసి నేటికి కూడా ఇచ్చుచు పేద సేవకులను, విశ్వాస సేవకులను కొత్తగా పరిచర్యలోనికి వచ్చి వారిని బలపరుచుచునే ప్రియా దేవుని బిడ్డలారా నేటికి మేము ఉన్నాం. ఇది ప్రభు మాకు ఇచ్చినటువంటి భారమై ఉన్నదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి మా యొక్క మరి పరిచర్య మరి దేవుని యొక్క కృపచేత మరి విశ్వాస ఆ విధానంలోనే అభివృద్ధికరంగా ముందుకి నడిపించబడుతూ మేము కలిగి ఉన్నటువంటి విశ్వాసులు కూడా సామాన్య విశ్వాసులనే మేము కలిగి ఉన్నాం. అయితే వారిని దేవుడు బలపరిచి వారు మరి ఆ దీవించబడిన కొలది, ఆశీర్వదించబడిన కొలది మరి మా పరిచర్యలో వారు ఇస్తూ ఉన్నప్పుడు దానిలోంచి విశ్వాస సేవకులను మేము ఆలోచనలో పెట్టుకొని ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మాకు ఇచ్చిన ప్రేరేపణలో దానిలోంచి 10వ వంతు అంతకు మించి కూడా మరి విశ్వాస సేవకులను బలపరచుటలో అలాగా అనేక మంది సేవకులను మరి గతకాలం నుండి నేటి వరకు కూడా మరి మేము బలపరుస్తూ ప్రభు యొక్క ఆ పనిలో మరి మీ ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇలా మేమే చేస్తున్నామని చెప్పుటలేదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి చెప్పలేని వారు కూడా ఎంతోమంది ప్రభు సేవకులు ఉన్నారు. అయితే ఒకవేళ మరి ఎవరైనా చేయలేని వారిగా అంటే 10వ వంతు తీసి మరొక సేవకుని బలపరచలేని వారిగా మరి సంఘములున్న విధవరాండ్రులను కానీ అదేవిధముగా వృద్ధులను కానీ లేకపోతే దిక్కులేని వారిని కానీ ఆదుకొనలేని స్థితిలో ఒకవేళ ఎవరైనా ప్రభు సేవకులు ఉండిపోతే మరి వారి యొక్క స్వార్థాన్నే వారు చూసుకుంటూ ఉంటే వారు మరి సాతానుగాడు ఆడే మైండ్ గేములో వారు చిక్కుకున్నారని తప్పక తెలుసుకోవాలి. మరి దేవుడు అటువంటి పరిచర్య చేయడానికి మనల్ని పిలవలేదు కానీ ఎటువంటి పరిచర్య చేయడానికి ఆయన పిలిచాడంటే ప్రభు మనకిచ్చే దానిలోంచి 10వ వంతును అంతకన్నా ఎక్కువ తీసి ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రైస్తవ విశ్వాసులున్న విధవరాండ్రకు, క్రైస్తవ విశ్వాసులున్న బేదలైన వారికి, క్రైస్తవ విశ్వాసులు ఉన్న మరి వృద్ధులకు అదేవిధముగా మరి దిక్కులేని వారికి మనం ఇచ్చి వారిని బలపరచడమే కాకుండా మరి సంఘాల్లోంచి కూడా కొంతమంది వారికి వారు సమర్పించుకొని సువార్త పరిచర్య చేసే పేద విశ్వాసులు ఉంటూ ఉంటారు. వారిని కూడా మనం బలపరిచి వారిని ప్రోత్సహిస్తే గొప్ప దేవుని పరిచర్య జరుగుతుంటుంది. కొత్తగా దేవుని పరిచర్యలోనికి వచ్చిన విశ్వాస సేవకులకు కూడా ఈ 10వ వంతునిచ్చి బలపరచడం ద్వారా దేవుని గొప్ప దీవెనలు మరి మనం పొందుకోగలం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనం ముందుకి సాగిపోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇలా చేయకుండా మరి పెద్ద మందిరం ఏమండి, అదేవిధంగా బెంజ్ కారు, అదేవిధంగా రకరకాల షూట్లు, అంతేకాకుండా అన్ని సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులను ఏదో మాయమాటలు వారికి చెప్పి వారికి అనుకూలమైనటువంటి బోధలు, అనుకూలమైనటువంటి ఆరాధనలు చేస్తూ సంఘ విశ్వాసుల సంఖ్యను, ఆ సంఘములోని విశ్వాసులను, ఈ సంఘములోని విశ్వాసులను ఆకర్షించచ్చు పాపులారిటీ కొరకు ఏమండి స్వార్థ బుద్ధిని కలిగి ఉంటూ వాక్యపరులైనటువంటి విశ్వాస సేవకులను, ప్రార్థనా పరులైన ఏమండి పేద మరి విశ్వాస సేవకులను ప్రోత్సహించక వారిని అణిచివేస్తూ సాతానుగాడి సేవకునిగా లేక సాతానుగాడి యొక్క సేవకులుగా పనిచేస్తూ మరి ఇది దేవుని ఆశీర్వాదం అని ఒకవేళ మరి ఎవరైనా ప్రభు సేవకులైన వారు అనుకున్నట్లయితే వారు కూడా సాతానుగాడు మైండ్ గేములో ఏమండి మరి చిక్కుకున్నారని తప్పక తెలుసుకోవాలి. మరి ఇది కూడా సాతానుగాడు ఆడే మైండ్ గేములో ఒక భాగమని తప్పక మరి అటువంటి ప్రభు సేవకులు తెలుసుకోవాలని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏ ప్రభు సేవకుడైతే స్వార్థ బుద్ధితో దేవుని పరిచర్య చేస్తూ ఉంటాడో ఆ ఒక ప్రభు సేవకుడు సాతానుగాడి యొక్క మైండ్ గేములో చిక్కుకొని ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు మరి ఆ ప్రభు సేవకుడు దేవుని చిత్తములో వాడబడే సేవకుడు కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అసలు ఆ సేవకుడు పొందుకున్నటువంటి ఆశీర్వాదం దేవుని వలన కలిగిందే కాదని దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం నిన్ను వలె నీ పొరుగువానిని లేక నీ పొరుగు సేవకుడను
ప్రేమించమంటుంది, సహాయము చేయమంటుంది, ఆదుకొనమని చెబుతుంది. ఈ విషయాలు గమనించండి. స్వార్థం ప్రేమించమనదు, సహాయం చేయమని చెప్పదు, సహాయం చేయనీయదు, ఆదుకొనదు, ఆదుకొనమని మరి చెప్పదు. ఈ విషయాలు గమనించండి. అంటే మరి ఆదుకొననీయనిదిగా ఉంటూ ఉంటుంది. ఏది అంటే స్వార్థ బుద్ధి, స్వార్థం. ఈ విషయాలు గమనించండి. స్వార్థం ఎవరికి ఏమి చేసినా తిరిగి లాభాన్ని కోరుకుంటుంది. స్వార్థం దేవుని ఆశీర్వాదం ఇయ్యమంటాదే తప్ప తిరిగి అడగమని చెప్పదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుండి 42 వరకు మరి ప్రభు తన శిష్యులతో చెప్పిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే సాతానుగాడి మైండ్ గేములో స్వార్థ బుద్ధి గల సేవకునిగా మరి నీవు పనిచేస్తూ ఉన్నట్లయితే నీ బ్రతుకు ప్రభు చెప్పినటువంటి ధనవంతునిలా ఉంటుంది అని తప్పక తెలుసుకోవాలి. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వరకు అక్కడ మరి ఆ సువార్త వచనాల్లో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ధనవంతుని వలె అలాంటి సేవకుల యొక్క స్థితి ఉంటుంది అని మన తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు మరణించిన తర్వాత అని మనం చూస్తే పాతాళములో యాతన పడుచున్నట్లు లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రభు చెప్పినట్లు మరి ఏ ప్రభు సేవకుడైతే చేస్తూ ఉంటారో మరి ప్రభు ఏం చెప్పారంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు విశ్వాస సేవకుని మరి ప్రేమిస్తే ప్రభు చెప్పిన మాట ప్రకారం మరి ఏ ప్రభు సేవకుడు చేస్తాడో ఆ ప్రభు సేవకుడు అబ్రహాము రొమ్ముగా పిలువబడుచున్నటువంటి పరదేశులో లాజరు వలె నెమ్మదిని పొందేటటువంటి స్థితిని పొందుకోగలరు. ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడు అంటే ప్రభు యొక్క పరలోకపు పిలుపు ఏ ప్రభు సేవకునికి ఏ సమయంలో వస్తుందో మనం చెప్పలేం. ఆ పిలుపు వచ్చినప్పుడు ఆ ప్రభు సేవకుడు మరి అబ్రహాము రొమ్ముగా పిలువబడుతున్న పరదేశులో నీతిమంతుల ఆత్మలు ఉండే ఆ స్థలములో దేవుడిచ్చే నెమ్మదిని వారు పొందుకుంటారని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా తెలియజేయడం జరుగుతూ ఉందంటే మరి క్రైస్తవ సేవకుడు విశ్వాసనే కాదు 10వ వంతు దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలని చెప్పడం. మరి సేవకుడు కూడా మరి 10వ వంతు దశమ భాగాన్ని తీసి ఎప్పుడైతే దేవుని యొక్క చిత్త ప్రకారంగా దానిని తాను ఉపయోగిస్తూ ఉంటాడో తద్వారా ఇహ సంబంధమైన పర సంబంధమైన దీవెనలు ఆ ప్రభు సేవకులు పొందుకోగలరు. దేవుని యొక్క మరి చిత్తాన్ని వారు నెరవేర్చే సేవకులుగా ఉండగలరు. సేవకుడు సంఘానికి చెప్పడమే కాదు కానీ అప్పుడు ఎప్పుడైతే 10వ వంతుని సంఘ సేవకుడు కూడా తీస్తాడో దేవుని యొక్క వాక్య ప్రకారం అతడు కూడా చేసినట్లే అనేటటువంటి విషయాన్ని తప్పక ప్రభు సేవకులైన వారు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా సంఘానికి బోధించేది సంఘానికని కాదు కానీ మరి సేవకుడు చేయాలి. సేవకుని కుటుంబం చేయగలిగినప్పుడే దేవుడు ఆ పరిచర్యను ఆమోదిస్తాడు. ఆ సేవకుని ఆ వాక్యాన్ని బట్టి ఆ సేవకుడు ఆ వాక్య ప్రకారంగా జీవించే విధానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఆ సేవకుని కుటుంబాన్ని ఆ పరిచర్యను ఆ సేవకుని యొక్క సంఘానికి వచ్చే విశ్వాసులను కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఆయన కృపలో ఆయన వర్ధిల్లు చేస్తుంటారు. కనుక ప్రభు సేవకులైన వారు బోధించేవారిగానే కాకుండా మరి ఆ పాటించేవారిగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రతిదాన్ని చేసేవారిగా అటువంటి ఆత్మీయతను కలిగి ఉంటున్నప్పుడు అటువంటి పరిచర్యలను దేవుడు అంగీకరిస్తాడు. అటువంటి ప్రభు సేవకుల కుటుంబాలను పరిచర్యలను ప్రభు అంగీకరిస్తాడు. అటువంటి పరిచర్యలను గొప్ప ఆయన మహిమతో నింపి ఆ పరిచర్యల ద్వారా గొప్ప మహిమ ఆయన పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు సేవకులైన వారు కూడా 10వ వంతు దశమ భాగాన్ని ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. తప్పక దేవుడు మనకిచ్చేటటువంటి కానుకల్లోంచి 10వ వంతు దశమ భాగాన్ని తీసి దేవుని రాజ్య విస్తరణలో మరి మనం ఆశీర్వాదకరంగా ఉందాం. అంతేకాదు క్రొత్తగా ప్రభు పరిచర్యకు వచ్చేటటువంటి ప్రభు సేవకులకు చేయూతను అందిస్తూ వారి పరిచర్యను బలపరుస్తూ వారు స్థిరపడేంత వరకు వారికి ప్రోత్సాహకరంగా ఉండే మరి ఒక గొప్ప దర్శనాన్ని భారాన్ని మరి ఇటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి మనం ముందుకి సాగిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పటి వరకు చాలా విలువైన విషయాలు మన యొక్క అంశానికి సంబంధించినటువంటి మరి విషయాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగినది. ఈ వారానికి ఈ విషయాలను ఇంతటితో మనం ముగించుకుంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. వచ్చే వారం మరి సాతానుగాడి యొక్క మైండ్ గేములో మరి చిక్కుకున్నటువంటి
ఆ ప్రవక్తయగు బిలామును గూర్చి మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి బిలాము మరి ఏ రకముగా చిక్కుకొని ఉన్నాడో ఆ సాతానుగాడి యొక్క మైండ్ గేములో వచ్చే వారం మనం తెలుసుకుందాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయంలో మరి సర్పము ద్వారా సాతానుగాడు ఏదెనులో ప్రవేశించి అక్కడ ఆదాము అవ్వలను వాడు ఏ విధముగా మోసగించి ఉన్నాడో, వారితో వాడు ఏ విధముగా మైండ్ గేమ్ ఆడి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను కూడా వివరముగా మనం తెలుసుకుందాం. ఈ విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా సాతానుగాడు ఆడేటటువంటి మైండ్ గేము అది ఎన్ని విధాలుగా ఉంటూ ఉందో దాన్ని మనం గుర్తించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ పరిస్థితుల్లోంచి మళ్ళీ మనం మన విశ్వాసాన్ని కాపాడుకోగలం. ఆ పరిస్థితుల్లోంచి మన ఆత్మీయతను ప్రభు మనకిచ్చిన రక్షణ కాపాడుకుంటూ మన యొక్క సేవా పరిచయలను కూడా కాపాడుకుంటూ మన ఆత్మీయతను కాపాడుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పనిలో నమ్మకస్తులుగా మనం ముందుకి సాగిపోగలం. లేకపోతే మరి సాతానుగాడి యొక్క మైండ్ గేమ్లో చిక్కుకొని మరి ఆ రకరకాల ఆ పరిస్థితులలో మరి ఇరుక్కుపోవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే సాతానుగాడి యొక్క మైండ్ గేములో బిలాము ప్రవక్త మరి ఎలాగ చిక్కుకున్నాడో, ఏ విధంగా చిక్కుకున్నాడో అనే విషయాలు తెలియపరచడానికి కూడా ప్రధాన కారణం ఇదే ప్రియా దేవుని బిడ్డలారా. ఆ చిక్కుకున్నటువంటి బిలాము ప్రవక్త జీవితం చివరికి ఏ రకంగా ముగించబడిందో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను బహు వివరముగా మీకు తెలియపరిచే ఆ ప్రయత్నంలో భాగంగానే మరి ఈ విషయాలలోనికి నేను వెళ్ళట్లేదు. వచ్చే వారం ఈ విషయాలను మరి బహు వివరముగా అంటే బిలాము ప్రవక్తకు సంబంధించిన విషయాలన్నింటినీ బహు వివరముగా మరి మీకు తెలియజేస్తూ ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ సందేశాన్ని కూడా మీకు తెలియపరచబోతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. తదుపరి ఆదికాండం 3వ అధ్యాయంలో సాతానుగాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో ఆడిన ఆ మైండ్ గేమ్కి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఈ విధంగా ఈ అంశానికి సంబంధించినటువంటి ఇంకా అనేకమైన విషయాలు మరికొంత లోతుగా కూడా మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. సాతానుగాడు ఆడే మైండ్ గేమ్ ఎలా ఉంటుందో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం తెలుసుకునేట ద్వారా మనకి అర్థమవుతుంది. అప్పుడు మనం ప్రియా దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మిక జీవితంలో వాడి యొక్క ఆడేటటువంటి ఆ మైండ్ గేమ్లోంచి ఏ విధమైనటువంటి ఆత్మీయతను కలిగి మనం ముందుకు వెళ్ళాలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏ విధముగా వాటిని గుర్తించాలో గ్రహించాలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మనకి తెలియపరచబడుతుంటాయి. వాడి బారిన పడకుండా మరి మన ఆధ్యాత్మిక జీవితాలను కాపాడుకుంటూ ప్రభువులో స్థిరులుగా నమ్మకస్తులుగా మనం ముందుకి సాగిపోగలం. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మహోన్నతుడా, ఈ యొక్క ఈ సందేశాల ద్వారా ఎన్నో విలువైన విషయాలు అయా ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో, చెడ్డ దినాల్లో అయా ఈ మూర్ఖతరము మధ్య ప్రభువా ఇగో ఒకవైపు నీ రాకడ అయా ఇగో మరి సమీపించే ఈ దినాల్లో మేము ఉన్నాం. ఇంకొక వైపు యుగ సమాప్తి కూడా అయా సమీపించేటటువంటి పరిస్థితులు ప్రభా పలు విధాలుగా మేము వింటున్నాం, చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవా ఇగోనైనా నీవు మాకు ఇచ్చినటువంటి రక్షణ నుండి అయా మమ్మల్ని దూరము చేయడానికి, విశ్వాసము నుండి మమ్మల్ని దూరము చేయడానికి సాతానుగాడు రకరకాల రూపాల్లో వాడు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుండగా దేవా దాన్ని మేము గుర్తించడం, గ్రహించడం ఎలాయో అయా నీ వాక్య వెలుగులోంచి మీరు మాకు తెలియపరుస్తున్నారు. అందును బట్టి మీ స్తోత్రాలు. ఈ విషయాలన్నింటినీ నిన్ను కలిగిన నీ ప్రజలకు మా ఈ ఛానళ్ళ ద్వారా, ఈ అంశ సందేశాల ద్వారా తెలియపరుస్తూ ఉంటుండగా అయా ఇగో మరి ప్రార్థనాపూర్వకంగా వింటున్నటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించి అయా ఇగో మరి అయా నీ సేవను చేస్తున్న అయా ఇగో నీ సేవకులైన వారు కానీ లేక నిన్ను విశ్వసించిన విశ్వాసులైన వారు కానీ అయా సాతానీగాడి యొక్క మైండ్ గేములో ఏ రూపంలో చిక్కుకొనకుండా వాడి మైండ్ గేముని అయా గుర్తిస్తూనాయన వారి ఆధ్యాత్మిక జీవితాల్లో దేవా అప్రమత్తంగా ఉండగలుగునట్లు అతి ఆత్మీయతలో ఈ సందేశాల ద్వారా వారిని మేలుకొలుపుతూ అయా నీ కృపలో వారి జీవితాలను మీరు నడిపించమని అయా మీ కాపుదల భద్రత వారికి మీరిచ్చి ప్రతి పరిస్థితుల్లో కూడా వివేకము వివేచన కలిగిన ఆయన వాక్య ప్రత్యక్షతను కలిగి అయా నీ వాక్యములో ఉన్నటువంటి విషయాలను ఆధారము చేసుకుంటున్నాయన సాతానుగాడి యొక్క మైండ్ గేమును గుర్తిస్తూ ముందుకు సాగునట్లు మీ కృప దయచేయమని అయా నీవు కోరే ఆత్మీయతలో నమ్మకస్తులుగా ఉంటూ నీ సహాయము ద్వారా అయా ఇగో వాడిని జయించగలిగిన ఆత్మబలము ఆత్మశక్తి మా ప్రియులకు మీరు దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మరి ఇప్పటి వరకు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని విన్నటువంటి మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.